ఆరాధించేదం మనము ఆరాధించేదం, పరమపిత దేవుని ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, పరమపిత దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఏ క్రీస్తునైతే నీవు సజీవ దేవుని కుమారుడవైన అభిషిక్తుడవు, మెస్సయావు, క్రీస్తు అని ప్రకటించాడు. ఆ ప్రకటించిన విశ్వాసం కోసం తను పూర్తిగా మారి రూపాంతరం చెంది ఒక గొప్ప నాయకుడిగా ధైర్యముతో వేలాది మంది మధ్యలో ఏ ప్రభువునైతే రహస్యముగా తిరస్కరించాడు, అదే ప్రభువుని వేలాది మంది మధ్యలో ఒప్పుకొని ఆయన రక్షకునిగా ప్రకటించిన పేతురు, ఆ పేతురు ప్రకటించిన ప్రభు మన విశ్వాసములో, శ్రీసభ విశ్వాసములో దివ్య సత్ప్రసాదమందు వాసమై ఉన్నాడు. ఏ ప్రభువైతే శ్రీసభను ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు ఆ సౌలుని పౌలుగా మార్చి, ఏ సౌలైతే ఒక నమ్మకంలో ఏదైనా చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు, అదే నమ్మకాన్ని క్రీస్తు కోసం అహర్నిశలు కూడా క్రీస్తుని కేవలము యూదుల మధ్య కాక యోదయేతరులతో పంచుకోవడానికి తన త్యాగ చిత్తాన్ని, స్థిరత్వాన్ని తెలియచేసి అందుకోసం అహర్నిశలు శ్రమించి తన రక్తాన్ని చిందించిన పౌలు ఏ ప్రభువు కోసమైతే సజీవ యాగంగా పరిగణించబడ్డాడు, ఆ ప్రభువు ఇక్కడ దివ్య సత్ప్రసాదమందు వాసమై ఉన్నాడు. ఈ పేతురు పౌలుల ద్వారా మనకు ఈ క్రీస్తు ప్రభు గురించి తెలియచేసిన తండ్రి దేవునికి స్తోత్రము. పవిత్రాత్మ దేవునికి శక్తినిచ్చిన పవిత్రాత్మ దేవునికి వందనములు. తనను తాను ఎరుకపరుచుకొని నడిపించిన ప్రభువుకు స్తోత్రములు.
త్రియేక దేవునికి మహిమ. కొద్దిసేపు ఆ ప్రభువుని మనస్సారా వేడుకుందాం, మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మన విశ్వాసం ఎక్కడ ఉంది? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఎవరిని ప్రకటిస్తున్నాం? మనం ఇక్కడ ఎందుకున్నాం? మన క్రైస్తవ జీవితం ఒక బలియాగంగా ఉండాలంటున్నాడే, మరి ఎలా ఉంది మన జీవితం? స్వార్థంతో నిండి ఉన్నదా? ఇతరుల కోసం బలిగా తయారయ్యే జీవితంగా ఉన్నదా? ఒకసారి పరిశీలించుకొని ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. యేసు తిరుహృదయము మానవాళిని ఎంతో ప్రేమించింది. అందుకే ప్రభువు అడిగాడు పేతురుని, పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు. అవును ప్రభు అన్న. అట్లాగానే ఆ మాట చొప్పున ప్రభు హృదయంలో ఒదిగిపోవడానికి తనను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. మరి నీవు ప్రేమిస్తున్నావా? క్రైస్తవ జీవితం అంటే ఒక మతం కాదండి, ఒక జీవన విధానం, ఒక సత్య మార్గం. ఏదో ఒక దేవుణ్ణి కొలవడం కాదు. క్రైస్తవ జీవితం అంటే మారిపోవాలి. నిన్ను నీవు పూర్తిగా ఇచ్చుకోవాలి. నీలో మార్పు రావాలి. నీలో పాప ప్రక్షాళన చేయబడాలి. దానికి సిద్ధమేనా? 3 సార్లు ఎరుగనని బొంకిన పేతురు మారాడు. అలా మారడానికి నువ్వు సిద్ధమేనా? తను నమ్మిన దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిన వాడు, దేవుడు సత్యాన్ని తెలియచేసినప్పుడు ఆ సత్యం కోసం జీవించడం కోసం ఎందాకైనా వెళ్ళాడు పౌలు. అలా నీవు సిద్ధమేనా? ఈరోజు ఎక్కడున్నావు? నీవు ప్రభువు కోసం ఉన్నావా? నీ కోసం బ్రతుకుతున్నావా? ఒకసారి ఆ ప్రభువుని మనస్సులో ధ్యానం చేసుకుంటూ పరిశీలించు, శోధించు. పవిత్రాత్మ అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థించు. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పలుమార్లు మీకై ప్రార్థించినాము, పలుమార్లు మీకై ప్రార్థించినాము. నీ పరమ వరములతో మము నింపరావా, నీ పరమ వరములతో మము నింపరావా. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా.
నా ప్రజలారా, నా ప్రియులారా, అనాథలుగా వదలను భయమికయిలా. నా ప్రజలారా, నా ప్రియులారా, అనాథలుగా వదలను భయమికయిలా. ఓదార్చు ఆత్మను నే పంపెదను, ఓదార్చు ఆత్మను నే పంపెదను. పవిత్రాత్మ దేవా వేంచేసి రావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మ దేవా వేంచేసి రావా, మా హృదిని నిరతం ఆవరించరావా. వీళ్ళారా, ఈరోజు ఈ క్రింది ఉద్దేశాలు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం దేవుణ్ణి మొరపెడదాం. పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, తుమాశివరెడ్డి సెలీనా కుటుంబ సభ్యులు, మాధురేని రియా, జస్విన్, రాయన్న, జసింత కుటుంబ సభ్యులు, బడుగు దేవరాజు, మేరీ రాణి, డాక్టర్ మరియు రాజా, రీమా, మనోజ్, మోక్ష, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబ సభ్యులు, తుమ్మా జోజిరెడ్డి కుటుంబ సభ్యులు, నూతన గృహం ఆశీర్వాదం కొరకు ఒక కుటుంబం, కొచ్చెర్ల హృదయరాజు, శివకుమారి, విమల రాజేంద్ర, తరిక, హరిత కుటుంబ సభ్యులు, పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యులు, సిస్టర్ జయశీల, సిరిగిరెడ్డి, అంకిరెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు, అల్లమంతోని చిత్రుతుమ కుటుంబ సభ్యులు, పాల్రాజ్, శోభారాణి, రాకేల్, ఎస్ మోజెస్, సెలీనా మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు దుర్గం కస్పార్ రాజా, కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ మెల్కియర్ రాజా, ఆకురాతి చెన్నప్ప, రోజ్, జోసఫిన్, నిర్మల, కిరణ్మయ్, కల్పన, కుసుమ, కిషోర్, కీర్తన కుటుంబ సభ్యులు, అంతోని, స్నేహిత్, హేమవర్షిణి, జోసెఫ్ కెనడీ, నిర్మల, ఏరు, ఫిలోమినా మరియు కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యుల కొరకు నకరాయప్ప, సురేష్ కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబ సభ్యులు, అర్లారెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు, గెడ్డం జానకిరావు కుటుంబ సభ్యులు, ఆలం చిత్రుతుమ్మ కుటుంబ సభ్యులు, కత్రిమల దాస్ కుటుంబ సభ్యులు, బీర్ మ్యారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు, అమ్మ కరణం నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు, ఎంఏ అంతోని, నిర్మల కుటుంబ సభ్యులు, తుమ్మ సెలిన్ మరియు కుటుంబ సభ్యులు, కలవకుంట్ల పాపయ్య, స్లేవమ్మ, కైపు భారత్, అనిత కుమారి, మేరీ, అమిత, శేషం, సందీప్, శశీల్య, మేరీ, శాలిని, కల్వకుంట్ల మనుబాల, సిస్టర్ బిందు, కీర్తిశేషులు సుకేష్ని ఆత్మశాంతి కొరకు కమ్మటం విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, పెదపాలి అలివేలు రామకృష్ణ దివ్య కుటుంబ సభ్యులు, పైలవంశీ, సాగర్, హారతి, ధోని, సందేశ్ కుటుంబ సభ్యులు, నారే, జోజిప, విజయరాణి, రోహిత్, అన్విత కుటుంబ సభ్యులు, గండ్రెడ్డి, జోజిబాబు, అంజలమ్మ కుటుంబ సభ్యులు, శ్రీకాంత్, సుజాత రెడ్డి కుటుంబ సభ్యులు, బోయపాడెన్నారెడ్డి, రాయ్ సుందరం, రాయ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, దొడ్డ ఆరోగ్యరెడ్డి, దొడ్డ రాణి, దొడ్డ రాజు కుటుంబ సభ్యులు, బోయపాటి ఆరోగ్యం, మనోజ్ రెడ్డి, మనీషా, స్వప్న, రాజేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, అభిలాష్ రెడ్డి కుటుంబ సభ్యులు, పిల్లలకు మంచి భవిష్యత్తు, పోలిశెట్టి శౌరీలమ్మ కుటుంబ సభ్యులు, కాసు జోసెఫ్ రెడ్డి, ఆరోగ్యమేరీ, సురేష్ శౌరీలు, ఇన్నా, పవన్, శాంతి కుటుంబ సభ్యులు, పొనపాటి మరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు, పోలంకి ప్రకాశ్రావు, నిర్మల, లావణ్య, ప్రీతం, కుశల్, కౌశల్, సౌజన్య, చిన్ను, బాలరోహన్, రివాన్, శ్రవంత్, సాజిద కుటుంబ సభ్యులు, కత్రిమల దాసు కుటుంబ సభ్యులు, భీమరే రాణి ప్రసాద్, భవ్యతేజ, అమర్, జ్ఞానజ్యోతి కుటుంబ సభ్యులు, మార్నేని అమృతయ్య, నక్షత్రమ్మ, చరణ్ రాజు, సింధుజ, గోవా శౌరి, కొయ్య రవివర్మ, కళ్యాణి, శాంతిస్వరు, ప్రవీణ్, స్రవంతి కుటుంబ సభ్యులు, రెవరెండ్ ఫాదర్ జి అమృతయ్య, జలకం సుధాకర్, సిహెచ్ గిరీష్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జి జ్వానేస్, రెవరెండ్ సిస్టర్ సత్య, జలకం సుశీలమ్మ, గుండా శౌరయ్య, రోజమ్మ, విజయ్, పౌలినా, జెస్సీ, మేరీ, హాసిని, పలమరశెట్టి కుమార్ కుటుంబ సభ్యులు, సంగం అమర్ కుటుంబ సభ్యులు, పేల అప్పలరాజు ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు, పలమరశెట్టి రాజారావు కుటుంబ సభ్యులు, పెడదల రాయప్ప, రాజమ్మ, అన్నబాబు, జోసెఫ్ కుమార్ కుటుంబ సభ్యులు, ఆర్ వినయ్ కుటుంబ సభ్యులు, పెదకోట్ల అంతయ్య, తెరేజమ్మ, విజయ్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు, గాదే పాల ప్రతాప్ రెడ్డి, రాణి, సందీప్ కుమార్ రెడ్డి, బాలాస్మితారెడ్డి, జడ్డిన్నారెడ్డి, స్వనితారెడ్డి, విశాల్ రెడ్డి, కాకర్ల శౌరమ్మ, ఆలగడ రాజేశ్వరి, ప్రత్యూష, పృథ్వీరెడ్డి కుటుంబ సభ్యులు, గొల్లపూడి బల్తరాజ్, శిరీష, అభిషేక్, తనుజ్ఞ కుటుంబ సభ్యులు, పల్లికల జ్యోతమ్మ, వినయ్, వరలక్ష్మి, జయంతి, జీవన్ వికాస్, వివేక్, జ్యోతి కుటుంబ సభ్యులు, మారంరెడ్డి బాలరెడ్డి, బాల సౌజన్య జయంతుల వివాహాన్ని దేవుడు దీవించాలని
మారంరెడ్డి ఆనందరెడ్డి, చెన్నమ్మ, మినుముల మార్టిన్, భాగ్యలతి, జ్యోత్స్న పూజిత కుటుంబ సభ్యులు, మారంరెడ్డి సుందర్రెడ్డి కుటుంబ సభ్యులు, గంటి సోమేశ్వరరావు, సరోజ, సంజయ్, మార్గరెట్ కుటుంబ సభ్యులు, కాకర్ల ప్రకాష్, రాజేశ్వరి, బాల ప్రణీల్, మేరు, అక్షత కుటుంబ సభ్యులు, కొమరి బాలస్వామి, జయమ్మ, బాల దిలీప్ కుమార్, బాల పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు, కొట్ని ఆశాకిరణ్, జశ్వంత్ కుటుంబ సభ్యులు, జక్కుల ప్రసాద్ బాబు, ఇందిరా కుటుంబ సభ్యులు, ఎస్కే రావు కుటుంబ సభ్యులు, బందల మరియన్న కుటుంబ సభ్యులు, వట్టి అగస్తిన్ రెడ్డి, జత్రుత, రోజ్లీనా, జోసఫ్ రెడ్డి, దివ్య, ఆనంద్ రెడ్డి, మంజుల కుటుంబ సభ్యులు, ఈ జోజిరెడ్డి, మేరీ, నిర్మల, జ్యోతి, ఉదయ్ కుమార్ కుటుంబ సభ్యులు, సింగారెడ్డి మరెడ్డి కుటుంబ సభ్యులు, బిచ్చపోగు రోజమ్మ, బిచ్చపోగు అంతోని రాజు, పుష్పలత కుటుంబ సభ్యులు, పెండెం విజయ్ సుధాకర్, ఆత్మ కొరకు, బట్టి కుటుంబ సభ్యులు, పసల వేలాంగని, పుష్పలత, వినయ్ కుటుంబ సభ్యులు, పోలిశెట్టి ప్రకాశ్రావు, విన్యాసమ్మ, కార్తిక్, క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులు, కట నాగరాజు కుటుంబ సభ్యులు, సిహెచ్ చెన్నయ్య మరియు కుటుంబ సభ్యులు, కిరీటయ్య, మార్నేని, బాలజయంతి, స్పందన, శ్రావణి, నిఖిల్, పసల తోమాసయ్య కుటుంబ సభ్యులు, వివేక్, ప్రేమ్ కుమార్, భారతి, ప్రణీత్, విన్సెంట్, ట్రీజా, బి కార్తిక్ కుమార్, షేల, కాలువ జయన్న కుటుంబ సభ్యులు, పొలమరశెట్టి జోజి, అంతోనమ్మ, పామిశెట్టి జోసఫ్, శిల్ప కుటుంబ సభ్యులు, కారుకొండ హర్షిని, ఉషారాణి, కాకర్ల మైకల్, అన్నమ్మ, పి బాలరెడ్డి కుటుంబ సభ్యులు, ప్రకాష్ రావు, రోజ్మేరీ, ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు, మణిల తోమస్, సుభాషిణి, వినయ్, ప్రియాంక కుటుంబ సభ్యులు, అల్లం రాజారెడ్డి, రోజమ్మ కుటుంబ సభ్యులు, జక్కంపూడి శ్యామల, పోలిశెట్టి మరి తెరేజమ్మ, బాల తవితేజ, బాల రవిరాజ, కారుకొండ హర్షిని, ఉషారాణి, జి బాలశివరెడ్డి, రాణి కుటుంబ సభ్యులు, అన్నమేరి కుటుంబ సభ్యులు, అబ్రహాం, మార్తా, బొమ్ము కుటుంబ సభ్యులు, ఆదారి తులసీరావు, జయలక్ష్మి, గోపు, జార్జ్ రెడ్డి, జసింత, బలమల ప్రతాప్, సౌజన్య కుటుంబ సభ్యులు, ఎజ్జల బాబురావు కుటుంబ సభ్యులు, ఎజ్జల సూర్యకుమారి కుటుంబ సభ్యులు, ఎజ్జల శ్రీను కుటుంబ సభ్యులు, వై అనిల్ ప్రసాద్, అఖిల్, ఎం జయశీల కుటుంబ సభ్యులు, ఎద్దుల చిన్నపరెడ్డి అనంత కుటుంబ సభ్యులు, అసంత కుటుంబ సభ్యులు, నాగదేశి, అన్నయ్య, మరియమ్మ, ప్రతిభ, సంజనశ్రీ, అన్వితశ్రీ, చక్రవర్తి, అవుకు అన్నమ్మ, పోలినేది అంతమ్మ, మేరీ, అచ్చమాంబ, మోహన్ రావు, సౌజన్య కుటుంబ సభ్యులు, చనిపోయిన వారి ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు, గోపు జోజిరెడ్డి, శౌరీలు, సోఫియా, విన్సెంట్, థామస్లకు మంచి భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యులు, డొంక రవి, నిర్మల, కరుణాంజలి, కారుణ్య, జక్కంపూడి శ్యామల, పసల బాలస్వామి, సంధ్యా కుటుంబ సభ్యులు, ఉడుమల ఎన్నారెడ్డి కుటుంబ సభ్యులు, సాధన కౌర్ కుటుంబ సభ్యులు, ఏదర బాలశివరెడ్డి కుటుంబ సభ్యులు, శిరీష, అద్విత్, విహాన్, ప్రశాంత్ రెడ్డి, కవిత కుటుంబ సభ్యులు, పి చిన్నమ్మ, టీచర్, పల్లిక జేమ్స్ల కొరకు కుటుంబ సభ్యులు, మట్ల మరియమ్మ, జార్జ్ విలియం, రాజుబాబు, నల్లజేరు శ్రీనివాసరావు, సలాది నిర్మల, తాతిరెడ్డి శ్రీవారెడ్డి, అగత, కిషోర్, వాహిని, శాన్వి, జోయల్, బంధనాథం, లూద్రాజు, కరుణ, ఉదయ్, సుష్మా, వంశీ, పైల కరుణకుమార్, రత్నమ్మ, పవన్ కుమార్, పూర్ణిమ, ప్రీతం, షామ్యూల్, జోయ్, అంజలిన కుటుంబ సభ్యులు, గొలమారి, నిర్మల, సంపత్ రెడ్డి, జి మేరీ, శకుంతల కుటుంబ సభ్యులు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉర్సులా, సుదీప్ రెడ్డి, సౌమ్య ప్రీతి, బేబీ మైరా, బి మరేరాణి, బి ప్రసాద్, బి భవ్యతేజ, బి అమర్, మరే, జ్ఞానజ్యోతి కుటుంబ సభ్యులు, ఏ విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, డాక్టర్ ప్రసన్నరాజ్, కౌశిక్, కనిష్క కుటుంబ సభ్యులు, బదల కమలాకర్ రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి, జోయల్, అలీషా, శైర్య, ఉప్పాడు రాజారావు కుటుంబ సభ్యులు, నప్ప అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, కెవిన్ లూయిస్ రాజ్, మేరీ జాన్ మరియు కుటుంబ సభ్యులు, ప్రభాకర్, శశికళ, వివేక్, వర్షిత, బీనా కుటుంబ సభ్యులు, కొట్ని ఆశాజ్యోతి, నిత్య విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, జక్కిలి ప్రసాద్ బాబు, ఇందిరా కుటుంబ సభ్యులు, ఏరు శివరెడ్డి కుటుంబ సభ్యులు, చిన్నబ్బాయి, సునీత, ప్రవీణ్, వరలక్ష్మి, లక్కీ, మిల్కీ, అశోక్, శాంతి, జాయ్, క్యాథరిన్, సింహరాయలు, లలితమ్మ, ఎలిజబెత్, ఇస్మాయిల్ మరియు కీర్తి, జోసఫ్, రవి, దుగ్గింపుడి బాలజోజిరెడ్డి, నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు, కంచర్ల శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు, బాసానమ్మారెడ్డి కుటుంబ సభ్యులు, ముమ్మడి ఆనందరెడ్డి, ప్రభావతి, సంతోష్ రెడ్డి, సోనుప్రియారెడ్డి కుటుంబ సభ్యులు, కన్నా బాలశౌర్య, సరోజిని, హృదయాంజలి, ఆమని, మందగిరి జోజయ్య కుటుంబ సభ్యులు, పొట్టి జోసఫ్, అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులు, నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, గాలి తెరేజమ్మ, కీర్తిశేషులు, జి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, డాక్టర్ ఓ జోజిరెడ్డి, ఎం రాజేశ్వరమ్మ మరియు ఒంటెద్ది కుటుంబ సభ్యులు, చార్లెస్, వనజ, అగస్టిన్, మోనికా మరియు కుటుంబ సభ్యులు,
ఏరు ఆనందమ్మ మరియు కుటుంబ సభ్యులు, దుక్కింబుడి సుందరమ్మ, శివరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, దేవుని చిత్త ప్రకారం నడుచుకొట్టుకు బండి జోసెఫ్, అసుంత మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి, ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు జసింత వెనుదరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, సిహెచ్ చెన్నయ్య మరియు కుటుంబ సభ్యులు, గిడుతూరి విజయప్రసాద్, అరుణకుమారి, అనిశ్వేత, మేరీ దివ్య కుటుంబ సభ్యులు, తుమ్మా బాలరెడ్డి, రోజమ్మ మరియు కుటుంబ సభ్యులు, ఏరు మోహన్ రెడ్డి, విజయ నిర్మల, స్నిగ్ధ కుటుంబ సభ్యులు, ఇంటేటి దేవర ప్రకాశ్రావు, దేవి, రాజేశ్వరి, కమలేశు, ప్రీతి, జాసన్, నితీష్, హోషన్న, యూదిత్, తుమ్మమ్మారెడ్డి కుటుంబ సభ్యులు, మందపల్లి పుష్పవల్లి, శేషు, నరేష్, సతీష్, జానకి, సాహ్ని, దీప్తి, ఇనేష్, శివాన్, శ్రీజ, సేంద్ర కుటుంబ సభ్యులు, నిర్మల కిరణ్, ఉజ్వల మేరీ, కర్తీష, కృషిత కుటుంబ సభ్యులు, తుమ్మా రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాల కోసం ఆ యేసు తిరుహృదయాన్ని మనం ప్రార్థన చేద్దాం, సమర్పించుదాం. ఇంకా అనేక మంది దివ్యవాణి దాతలందరినీ సమర్పిస్తూ మరి ఈ దివ్య ఆరాధనను ఎవరైతే చూస్తూ పాల్గొంటున్నారో వారందరిని కూడా ప్రభు దీవించమని ప్రార్థించారు. దివ్య హృదయము, దైవ సాన్నిధ్యము. 29వ రోజు. నీ సన్నిధిలో మాకు నిండైన ఎడతెగని సమాధానం ఉన్నది. నీ మాటలలో మాకు జీవం ఉన్నది. నీ ఏర్పరిచిన సంస్కారము ద్వారా నీలో మేమును మాలో నీవును జీవిస్తున్నాము. మీకు స్తోత్రములు దేవా. పాపములో పడుకున్నట్లు మనము చేయి ప్రతిజ్ఞలు చాలము. దేవ సన్నిధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మను కాపాడుకున్నటకై సర్వేశ్వరుని వరప్రసాదాలను కోరుకోవాలి. మన దివ్య మాతృకైన యేసునాథుడు తన జీవిత కాలమంతా తన పితను తలంచి కండ్ల ఎదుట ఉంచుకొని తన అపోస్తులతో ఎడతెగక తండ్రిని గురించి సంభాషించారు. ఏదైనా ఒక అద్భుతం చేసిన పిమ్మట యేసు తన పరమ పితకు స్తుతి స్తోత్రాలు చెల్లించి వారిని మహిమపరిచారు. పిశాచు తనను శోధించినప్పుడు దేవునికి తగిన ఆరాధన చేయాలని ఆజ్ఞాపించారు. దానిని ధైర్యంతో ఖండించారు. గెత్సేమని తోపులో తన పితను చూచి, తండ్రి మీ చిత్త ప్రకారము కానిమ్మని చెప్పారు. తాను స్లేవలో మృతి చెందినప్పుడు, తండ్రి నా ఆత్మను నీ చేతులలో అప్పగించుచున్నాను అని పలికి ప్రాణం విడిచారు. యేసునాథుని దివ్య హృదయ భక్తులు నీ మాతృకను వెంబడించి దేవుని సన్నిధానమందు ఉన్నామని ప్రతి గడియ తలంచి జీవించాలి. ప్రతిదిన శోధనను జయించి పుణ్యాలను అనుసరించుటకు దేవ సాన్నిధ్యంలో ఉన్నామనే తలంపు అధిక సహాయముగా ఉంటుంది. ఏదో ఒక చావైన పాపాన్ని కట్టుకొనబోవు సందర్భంలో కొన్నిసార్లు పిశాచి నిన్ను చూచి, భయపడవద్దు, నీవు మాత్రమే ఇచ్చట ఒంటరిగా ఉన్నావు, ఎవరు నిన్ను చూచట్లేదు అని దుర్బుద్ధిని పుట్టిస్తుంది. వెంటనే అప్పుడు నీవు పిశాచుతో, దేవుడు నన్ను చూచుతున్నాడు, మనుషులు ఎదురు నేను చేయి సిగ్గుపడు పాపమును సర్వేశ్వరుని సన్నిధానంలో పాపము చేయ నేను సిగ్గుపడవలదా అని ధైర్యంతో ప్రత్యుత్తరం చెప్పడం చాలా ఉత్తమం. లోకమంతా దేవుని దృష్టికి ఎదుట బట్టబయలుగా ఉన్నదని తెలుసుకున్నాడు. ఒకసారి భక్తురాలైన సుజానమ్మను ఇద్దరు పెద్ద మనుషులు చెడ్డ పనికి సమ్మతించమని పట్టుబడినప్పుడు ఆమె వారితో, నేను సర్వేశ్వరుని సన్నిధానంలో పాపదోషము కట్టుకొని నిత్య న్యాయాధిపతి అయిన ప్రభువు దండనకు పాత్రులగుట కన్నా మనుషుల దండనకు లోనై మరణించటం మేలని ప్రత్యుత్తరం ఇచ్చింది. పూర్వవేదంలో సర్వేశ్వరుడు అబ్రహామును పిలిచినప్పుడు మా సన్నిధానమునందు నడుచుకొనుము అని వచించారు. రాజైన సర్వేశ్వరుని సన్నిధానమున మనకు లెక్కలేని జ్ఞానఫలాలను ఇచ్చుటకు సంసిద్ధముగా ఉన్నారు. దేవుని సన్నిధానములో మనము జ్ఞానబలమును పొందుదుముగాక. పునీత మార్గరెటమ్మ గారి సుకృత వాక్యం. గర్వము స్వార్థము నిన్ను బాధించనిడల దయామడిన యేసునాథుని దివ్య హృదయం వద్దకు పోవాలి. బలహీనతల వల్ల అనేక సార్లు పాపములో పడిపోతూ ఉంటే శక్తికి, స్నేహానికి, ప్రేమకు, కనికరానికి ఒకటైన యేసునాథుని దివ్య హృదయాన్ని సమీపించాలి. అందరము, యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి.
యేసునాథుని దివ్య హృదయ ప్రార్థన. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగానుండండి. క్రీస్తువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగానుండండి. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగానుండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థనను అవతరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. పరలోకమందుండి పెదైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. స్పిరితు సాంక్తువైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్యపిత యొక్క ఏకసుతుడైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్యమరియ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిగులు ఐక్యమచే దైవ వార్తతో ఏకీభవించిండు యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమునైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంటైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టు యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండి ఉండే యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల స్తోత్రాలకు మిగులు పాత్రమైండి యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల హృదయాలకు రాజును మధ్యస్థానమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములు చేయని నేను జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండే యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. దైవత్వము సంపూర్ణముగా వాసము చేయ యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ పితకు అనురాగము కలిగిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ సంపూర్ణ మేలును మేమందరము పొందినట్లు చేసిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ్రయన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమును గల యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేము ప్రార్థించే వారందరికి పూర్ణముగా వస్తుడు యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతకును ఓటైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల మన్నిపునకు తగిన పరిహారమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నిందావమానముల చే నింపబడిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతం విధేయించిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఈట చేపడవబడిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఓటైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నేనే జీవమును ఉత్థానమునైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగజేయ యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేము నమ్మిన వారులకు నిత్య రక్షణ అయిన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ యందు మరణించిన వారులకు నమ్మికైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల అత్యశిష్టుల ఆనందమైన యేసు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా పాపములు మన్నించండి స్వామి. లోక పాపం పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా ప్రార్థనను అవతరించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి స్వామి. హృదయమునందు దీనతయును శాంతమును గల యేసువా, మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగునా చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడమైన ఓ సర్వేశ్వర, మీరు మిక్కిలి మీ ప్రియసుతుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తోత్రమును కృపతో చూడని అవతరించండి. మీ కనికరం అడుగుకుని వారులకు మన్నింపుగా వసగను అవతరించండి. ఈ మనవిని మీతోనూ స్పిరితు సాంక్తోను సదాకాలము జీవించి రాజ్య పరిపాలన చేయి మీ కుమారుడిని యేసుక్రీస్తుని పేరిట మాకు దయచేయండి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత పరవాయినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతనారాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా
దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చేతేరి, ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వసంగా చిత్తగించి తీరి, మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క పవిత్ర నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతువు
స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్భావము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారు తల నెరవేరినట్లుగా మనం వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, శీలలో ఆశీర్వదింపబడిన వారు మీరి, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేషుని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. ఆమీన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసు నీ ప్రేమ శాశ్వతమైనది, యేసు నీ ప్రేమ శ్రేష్టమైనది, యేసు నీ ప్రేమ శాశ్వతమైనది, యేసు నీ ప్రేమ శ్రేష్టమైనది, యేసు నీ ప్రేమ ఎంతో ఘనమైనది, యేసు నీ ప్రేమ అది ఎంతో 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 విలువైనది, అది ఎంతెంతో విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా.